సార్ అసలు తెలంగాణలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని బుల్డోజింగ్ కాంగ్రెస్ చేస్తుందని చెప్పి కేటీఆర్ ఆరోపణలో ఉన్న ఆంతర్యం ఏంటి సార్? అంటే కేటీఆర్ ఆరోపణ చేయడానికి ఆయన 2 డైమెన్షన్స్ చెప్పాడు. ఒకటి, ఇటీవల జనవరి 22 సందర్భాన నల్గొండలో సంగారెడ్డిలో జరిగిన కొన్ని ఘటనలు ఆధారంగా చూడండి, మా హయాంలో మత సామరస్యంలో కలిపాం, కాంగ్రెస్ పార్టీ అది చేయలేకపోతుంది అని. దానికన్నా ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే మంత్రివర్గంలో ముస్లిం లేడు, కారణం ఒక్క ఎమ్మెల్యే కూడా ముస్లిం లేడు అని చెప్తున్నారు. ఎమ్మెల్సీనిగా చేసి కూడా మంత్రిగా చేసి తర్వాత 6 నెలల లోపల ఎమ్మెల్సీ చేసే స్కోప్ ఉంటుంది. షబీర్ అలీని మంత్రి చేయకుండా మంత్రి హోదాలో అడ్వైజర్ ఇచ్చారు అన్నది బీఆర్ఎస్ ఆరోపణ. అంటే కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తానికి ఒక బలమైన సామాజిక వర్గాన్ని కాంగ్రెస్కు దూరం కాకుండా చేయాలనే ఒక ఎత్తుగడలో భాగంగా కేటీఆర్ చేసిన విమర్శ. ఈ విమర్శలో ఉన్న వ్యూహం ఏంటి, అసలు ఈ విమర్శ చేసే అధికారం అవకాశం బీఆర్ఎస్కు ఉందా? ఈ 2 డైమెన్షన్స్ వస్తాయి. వ్యూహం ఏంటి అంటే తెలంగాణలో మోర్ దెన్ 12% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అందులో హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంటుంది, మిగతా వాళ్ళు జిల్లాల్లో ఉంటారు. అనేక నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది. తెలంగాణ వచ్చాక 2014లో కానీ 18లో కానీ ప్రధానంగా బీఆర్ఎస్ వెనకాల ఈ ఓటు ర్యాలీ అయింది. దానికి కారణం ఏంటంటే ఎంఐఎంతో బీఆర్ఎస్కున్న దోస్తీ కావచ్చు. సో అలాగే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత ఎదుర్కొన్న యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు. సో బీజేపీని నిలువరించింది కనుక బీఆర్ఎస్ అనే అభిప్రాయం కావచ్చు. కేసీఆర్కున్న సెక్యులర్ ఇమేజు, ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇలాంటి కొన్ని పెట్టడం కావచ్చు. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ యాంటీ మోడీ స్టాండ్ తీసుకున్న తర్వాత ముస్లిం ఓటు ఇంకా కన్సాలిడేట్ అవుతుందని బీఆర్ఎస్ భావించింది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనం స్టడీ చేస్తే క్లియర్గా 1/3 ముస్లిం ఓటర్స్ కాంగ్రెస్కు కూడా షిఫ్ట్ అయ్యారని మీకు పోస్ట్ పోల్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే బీఆర్ఎస్కు ముస్లిం ఓటు పైన గుత్తాధిపత్యం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ ఆవల ముస్లిం ఓటర్ కాంగ్రెస్ కూడా భారీగా షిఫ్ట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఇది ఇంకా ఎక్కువ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు నరేటివ్ మారుతుంది. మోడీని ఓడించేది, బీజేపీని ఓడించేది కాంగ్రెసే అనే భావన వచ్చాక మైనారిటీ ఓటు మరింతగా కాంగ్రెస్ వైపు గ్రావిటేట్ మరలే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ఈ అనుభవం ఉంది. బీజేపీని ఓడించగలిగే బలమైన ఫోర్స్గా కాంగ్రెస్ ఉండడంతో జేడీఎస్ వెనకాలన్న ముస్లిం ఓటర్ కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాడు. అలాగే యూపీలో సమాజ్వాదీ పార్టీ ముస్లిం ఓటు పైన గ్రిప్ ఉన్నా కూడా ఇటీవల కొన్ని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేశారు. అందువల్ల రేపు లోక్సభ ఎన్నికల్లో మారిన నెరేటివ్లో కర్ణాటకలో జేడీఎస్ ఎలా ముస్లిం ఓట్ను అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిందో పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా బీఆర్ఎస్ కోల్పోయే అవకాశం. అసెంబ్లీ ఎన్నికల్లోనే ముస్లిం ఓటు బీఆర్ఎస్ నుంచి కొంచెం గణనీయంగా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. లోక్సభ ఎన్నికల్లో ఈ షిఫ్ట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కారణం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఓడిపోయింది. దేశంలో బీజేపీని ఎదిరించగలిగే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ కనుక. సో అందువల్ల ముస్లిం ఓటును బీఆర్ఎస్ నిలుపుకొనటానికి ఒక ఎత్తుగడగా కాంగ్రెస్ ముస్లింలకు అన్యాయం చేసింది అన్న నరేటివ్ను బిల్డ్ చేసే క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం లేదు, నిజమే. మన మహిళలకు మొదటి బీఆర్ఎస్ మంత్రివర్గంలో స్థానం లేదు. మరి మహిళలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్దామా? వాస్తవంగా ఇటీవల ఎన్నికల్లో కూడా ఉమెన్ ఓటర్స్ మేల్ ఓటర్స్తో పోలిస్తే రిలేటివ్లీ బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఓటేశారు సంక్షేమ పథకాల ప్రభావం వల్ల. అందుకే మరి 5 ఏళ్ళు మన మహిళా మంత్రే లేరు కదా. 5 ఏళ్ళు మహిళా మంత్రే లేరు కనుక మహిళలకు అన్యాయం చేసిన కంక్లూజన్ కద్దామా? ఇప్పుడు జనవరి 22 నాడు నల్గొండలో సంగారెడ్డిలో జరిగాయంటున్న ఘటనలు చాలా చిన్నవి. బీఆర్ఎస్ హయాంలో బైన్సా లాంటి ఘటనలు జరిగాయి కదా, మరి దాని సంగతి ఏంటి? సో అందువల్ల బీఆర్ఎస్ విమర్శించేటప్పుడు తమ వైపు కూడా మరి ఇవి అటాక్ అవుతాయి అనేది మర్చిపోకూడదు. సార్ మరొక విషయం, బీజేపీ కోసం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్